మీరు కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, ఇంక్యుబేటర్లు వేసి పిల్లలు కావటం లేదని. దానికి బెస్ట్ సొల్యూషన్ మనం ఇప్పుడు ప్రజెంట్ హ్యాచ్ ప్రోది ఇంక్యుబేటర్ తీసుకున్నాం, ఆటోమేటిక్ది. ఇది ఎక్ట్రే అంటారు. ఇది ఆటోమేటిక్ ఎక్ట్రే రొటేట్ అవ్వడానికి. ఇది వాటర్ కప్స్, ఇవి 3 కప్స్ ఇచ్చాడు ఈ వాటర్ ఫిల్ చేయడానికి. ప్లస్ ఇది టార్చ్ లైట్ ఎగ్ హ్యాండ్లింగ్ చేసుకోవడానికి. ఇది స్ప్రే ఎక్స్ స్మెల్ రాకుండా ఈ స్ప్రేని చేసుకోవడానికి. ప్లస్ ఇది పవర్ పోయినప్పుడు బ్యాటరీ కనెక్ట్ చేసుకోవడానికి వైర్స్, 2 వైర్స్. ఇది మెయిన్ సిస్టము. అంటే ఈ టెంపరేచర్ సెట్ చేసుకోవడానికి, హ్యూమిడిటీ కంట్రోల్ చేసుకోవడానికి. ఫస్ట్ మనము ఇలా బ్యాటరీ పవర్ ఇచ్చుకోవడానికి ప్లస్ ఆర్ మైనస్, పవర్ లేనప్పుడు ఇది ఇచ్చుకోవచ్చు. మనం ప్రజెంట్ కరెంట్ సప్లై ఇచ్చుకున్నాము మనకి ఇంక్యుబేటర్కి. ఫస్ట్ వాటర్ ఫిల్ చేసుకుందాం. 3 హోల్స్ ఉంటాయి. 3 హోల్స్లో మనం వాటర్ ఫిల్ చేసుకోవడానికి ఈ కప్స్ ఉంటాయి. డైరెక్ట్ వాటర్ యూజ్ చేసుకుంటే దాంట్లో అప్పర్ లేయర్కి వెళ్ళిపోతుంది, లోయర్ లేయర్కి. తర్వాత ఎగ్ ఫెర్టిలిటీ ఉందా లేదా అని వాటర్లో టెస్ట్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్లో డిప్ చేసి అర్థమైపోతుంది గుడ్డు మురిగిపోయిందా, మంచిగా ఉందా అని చెప్పేసి. ఇలా అన్నీ చెక్ చేసుకొని మనము నీట్గా క్లీన్ చేసుకొని మనం ఇంక్యుబేటర్లో పెట్టుకోవడమే. పెట్టుకున్న తర్వాత లాక్ చేసుకోవడమే. లాక్ చేసుకుని టెంపరేచర్ సెట్ చేసుకోవాలి. 37 ఆర్ 37.5 టెంపరేచర్ సెట్ చేసుకోవాలి. పవర్ ఆన్ చేసుకొని ప్లస్ ఆర్ మైనస్ బటన్స్ ఉంటాయి, అవి మోడ్స్ని ట్యాప్ చేస్తే మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు టెంపరేచర్ని. 37.5. అండ్ ఎగ్ హ్యాండ్లింగ్కి ఈ లైట్, ఎగ్ హ్యాండ్లింగ్ చేసుకోవడానికి ఈ లైట్ యూజ్ అవుతుంది. మనం 7 to 8 డేస్లో వీక్లో మనం చెక్ చేసుకోవచ్చు ఎగ్ హ్యాండ్లింగ్ మంచిగా ఉందా లేదా అని చెప్పేసి. 21 డేస్ తర్వాత చిక్స్ చూడండి. ఈ హ్యూమిడిటీని మెయింటైన్ చేసుకుంటే ఈ టెంపరేచర్ని 37 ఆర్ హ్యూమిడిటీ 60 to 65% పెట్టేసుకుంటే మనం చిక్స్ చూడండి ఎలా వచ్చాయి. ఆల్మోస్ట్ నాకు 90% హ్యాచింగ్ పర్సెంటేజ్ ఉంది ఈ హ్యాచ్ ప్రో వల్ల. ఇలా నేను ఒక బ్రూడింగ్ సెటప్ తీసుకున్నాను, లైట్ పెట్టేసుకొని ఆ బాక్స్లో పెట్టేసుకోవడానికి.